హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అపర్ణారాయ్ విరచిత అంశంగా ఐరోపా సంక్షోభం భారత్కు పాఠం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఐరోపా సంక్షోభం భారత్కు పాఠం. ఇక వినండి. ఐరోపాలోని వాతావరణ స్థితిగతులపై ప్రపంచ వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ వాటి తాజా నివేదిక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. ప్రపంచ సరాసరితో పోలిస్తే ఐరోపా వాతావరణం రెండింతలు ఎక్కువగా వేడెక్కుతున్నట్లు అది విశ్లేషించింది. ఈ నివేదికాంశాలు భారత్ వంటి దేశాలకు ఎదురయ్యే సవాళ్ల గురించి కనువిప్పు కలిగించేవే. కనుక ఐరోపా ఖండంలో వాతావరణ సంక్షోభం అంతకంతకు ముదురుతోంది. నిరుడు అక్కడ అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ ఐరోపా ప్రాంతంలో ఎన్నడూ లేనంతగా కరువు కాటకాలు తాండవించాయి. మధ్య తూర్పు ప్రాంతాల్లోనైతే కనీ విని ఎరుగనంతటి వరదలు భీభత్సం సృష్టించాయి. వడగాడ్పులు జనజీవనాన్ని దుర్భరం చేయటమే కాకుండా వ్యవసాయం పైన తీవ్ర ప్రభావం చూపాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ మెరుగుదల కోసం ఐరోపా నుంచి భారత్కు అందే ఆర్థిక సాయం నిలిచిపోయే అవకాశం ఉంది. 2022లో ఐరోపా దేశాలు అంతర్జాతీయ వాతావరణ రంగానికి 2300 కోట్ల యూరోల సాయం అందించాయి. ఐక్యరాజ్య సమితి చేపట్టిన యుఎన్ఎఫ్సి సిసిఈ దాని కింద అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మెరుగుదలకు అందిస్తున్న సాయంలో ఇది 45%. భారత్ ఐరోపా శుద్ధ ఇంధన వాతావరణ భాగస్వామ్య కార్యక్రమం సిఈసిపి దాని ద్వారా ఇండియాకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా సౌర విద్యుత్ పార్కుల అభివృద్ధి, స్మార్ట్ గ్రిడ్లు, వాతావరణ అనుకూల పట్టణ ప్రణాళికల కోసం 20 కోట్ల యూరోలు కేటాయించారు. కానీ ఆర్థిక తోడ్పాటు విషయంలో ఐరోపా ఉదారత క్రమంగా తగ్గిపోతుండటాన్ని ఇక్కడ గమనించాలి. ఆర్థిక సాయానికి కోతే. బ్రిటన్ అంతర్జాతీయంగా ఆర్థిక సాయం అందించేందుకు ఏటా ప్రత్యేకించి అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ను స్థూల జాతీయ ఆదాయంలో 0.5% నుంచి 0.3% కుదించింది. ఈ తగ్గింపు విలువ దాదాపు 400 కోట్లు. దాంతో దక్షిణాసియాలో వాతావరణ మెరుగుదల, సామర్థ్యాల పెంపు వంటి కార్యక్రమాలకు అందించే సాయంలోనూ కోతపడినట్లయింది. జర్మనీ 2023 వార్షిక పద్దులో విదేశాల్లో అభివృద్ధి పనులకు అందించే ఆర్థిక సాయాన్ని 15% మేరకు కుదించింది. బెల్జియంది అదే బాట. మరో 5 ఏళ్లలో సాధించాల్సిన వాతావరణ లక్ష్యాల కోసం భారత్ ఏటా $13,000 కోట్ల మేర నిధుల కొరతను ఎదుర్కొంటుంది. ఇటువంటి తరుణంలో విదేశీ సాయానికి ఐరోపా దేశాలు కోత విధించటం ఇండియాకు హెచ్చరిక వంటిదే. ఈ కొరతను అధిగమించడానికి భారత్ దక్షిణార్ధగోళంలోని ఆయా దేశాలతో బహుముఖ సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకోవాలి. బ్రిక్స్ కూటమి ఆధ్వర్యంలో $2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పడిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దాన్ని ఎన్డీబీ అంటాం, అది వాతావరణ మెరుగుదల కార్యక్రమాలకు మేలైన ఆర్థిక వనరు కాగలదని భావిస్తున్నారు. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మౌలిక వసతుల కల్పన కోసం స్థానిక కరెన్సీలో వాతావరణ బాండ్లను జారీ చేసి వనరుల్ని సమీకరించేలా భారత్
ఈ ఎన్డీబీని ప్రోత్సహించవచ్చు. దక్షిణార్ధగోళ ప్రయోజనం కోసం 2035 నాటికి $130,000 సమీకరించేందుకు బ్రెజిల్ బ్యాక్ టు బెలెమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. బ్రిక్స్ అధ్యక్ష దేశంగా ఎంపికైన దరిమిలా బ్రెజిల్ ఈ మేరకు చొరవ చూపింది. వాతావరణ మార్పుల కట్టడికి బెజోస్ ఎర్త్ ఫండ్ $1,000 కోట్ల ప్రత్యేకించింది. ఇంధన రంగంలో కాలుష్యరహిత విధానాల పెంపునకు బ్లూంబర్గ్ దాతృత్వ సంస్థలు $5 కోట్ల పంపిణీ చేశాయి. ఇలాంటి నిధుల సమీకరణ కోసం భారత్కు ప్రత్యేక వేదిక అవసరం. ఇండియా ఎదుర్కొంటున్న మరో సమస్య పర్యావరణ అనుకూల సాంకేతికతల బదిలీ. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇండియా EUCECP, హారిజన్ యూరప్ అలాంటి కార్యక్రమాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఐరోపా చేపట్టిన అంతర్గత హరిత పారిశ్రామికీకరణ, దాని ప్రణాళిక, REPowerEU వంటి కార్యక్రమాలు భారత్ వంటి దేశాలకు కాలుష్య నివారణ సాంకేతికతల బదిలీకి విఘాతం కలిగించవచ్చు. దానివల్ల మన దగ్గర ఎలక్ట్రోలైజర్లు, ఈవీ బ్యాటరీల తయారీ, తీర ప్రాంత వాయు ఇంజనీరింగ్ వంటి కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. భారతీయ ఈవీల్లో వినియోగించే లిథియం బ్యాటరీల్లో 80% విదేశాల నుంచి వచ్చేవే. ఈ విషయంలో ఇంతకాలం భారత్కు విశ్వసనీయ వనరుగా ఉంటూ వచ్చిన ఐరోపా ఇక మీదట తన పారిశ్రామిక అవసరాలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే పరిస్థితి రావచ్చు. కాబట్టి భారత్ తనకు కాలుష్యరహిత సాంకేతిక పరిజ్ఞానం అందించగల కొత్త దేశాలను గుర్తించాల్సి ఉన్నది. మరి సహకారంతోనే స్వావలంబన అనే దిశగా ఇటీవల భారత్ చైనా సంబంధాలు మెరుగుపడిన క్రమంలో సాంకేతిక సహకారాన్ని పునర్నిర్మించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్ పరికరాలు, బ్యాటరీల్లో 60% చైనాలోనే తయారవుతున్నాయి. అలాగే దక్షిణ కొరియాకు చెందిన LG, శాంసంగ్, SDIలు సాలిడ్ స్టేట్ హై డెన్సిటీ బ్యాటరీల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. 2023లో మన దేశానికి దిగుమతైన అధునాతన బ్యాటరీల్లో 25% దక్షిణ కొరియా నుంచి వచ్చినవే. జపాన్, దక్షిణ కొరియాల సహకారంతో భారత్ సైతం ఇటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే వీలు ఉన్నది. అయితే శుద్ధ ఇంధన సరఫరా గొలుసులను కాపాడుకోవటం భారత్కు సమస్యగా మారుతుంది. ఈ రంగంలో వినియోగించే కీలక ఖనిజాల్లో కనీసం 40% దేశీయంగానే శుద్ధి చేసుకోవాలని EU క్రిటికల్ రా మెటీరియల్స్ యాక్ట్ 2024 అది చెప్తుంది. కాబట్టి అక్కడి నుంచి లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన మూలకాల సరఫరా తగ్గిపోవచ్చు. ఆ ప్రభావం భారత్ పైన పడుతుంది. కాబట్టి దేశీయ పునరుత్పాదక విద్యుత్పత్తి దాని సామర్థ్యం 15% మేర తగ్గేసుకుపోతుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక విశ్లేషించింది. ఏది ఏమైనా భారత్ దూరదృష్టితో వ్యవహరించి దక్షిణార్ధగోళంలోని సానుకూల దేశాలతో కాలుష్య రహిత ఇంధన సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవాలి. తద్వారా శుద్ధ ఇంధన రంగంలో స్వావలంబన దిశగా మరింత ముందుకు వెళ్ళాలి అంటూ అపర్ణ రాయ్, వీరు పర్యావరణ ఇంధన రంగ నిపుణులు, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు అందజేసిన ఈ అంశం ఐరోపా సంక్షోభం భారత్కు పాఠం అనేటువంటి అంశం ద్వారా వాతావరణ స్థితిగతులు, ప్రపంచ వాతావరణం అనేటువంటి జ్ఞాన సమాచారాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.